హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సానే. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఖాళీ ప్లేస్ ఉన్నింది. అంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. సో దాన్ని ఇలా కొంచెం క్లోజ్ చేశాను. ఇది మొత్తం కార్టేషన్ అంటారు. ఆ కార్టేషన్ చేయించడానికి ఇటు సైడ్ పింక్ది అయితే కాదు, ఓన్లీ కొంచెం వైట్దే గ్లాస్ ఉంది కదా, ఆ కొంచెం చేయించడానికి 50,000 పడింది. ఆ గ్లాస్ వచ్చేసి అంత మంచి పైన ఉండే గ్లాసే, కిందంతా ఫైబర్ అనమాట. వైట్ కలర్లో ఉంది కదా, అదంతా వచ్చేసి ఫైబరు, పైన ఉండేదంతా గ్లాసు. ఇది ఒక్కటే వచ్చేసి 50,000 పడింది. అవును, మరి గాజు యొక్క కాస్ట్ చాలా ఎక్కువ. తర్వాత సర్వీసింగ్కి దాన్ని మొత్తం ఫిక్స్ చేయడానికి అంత అమౌంట్ అంతా కలిపి ఆ కొంచానికి నాకు ఇందులో 50,000 పడింది. ఇటు సైడ్ నుంచి మామూలుగా అయితే స్ట్రైట్గా పెడదామని థింక్ చేశాను, కానీ స్ట్రైట్గా పెడితే కొంచెం లోపల స్పేస్ అనేది తక్కువ అవుతుంది అనిపించింది. అందుకే ఎందుకు అని చెప్పేసి కొంచెం క్రాస్గా తీసుకొచ్చి పెట్టేశాను. పైగా పైన ఉండే ఫ్యాన్ అనేది లోపలికి అందడం లేదు, అందుకే అలా కొంచెం సైడ్గా తీసి పెట్టాల్సి వచ్చింది. పక్కన వచ్చేసి డిష్ వాషర్స్ ఉన్నాయి కదా, సో దానికోసం కూడా కొంచెం కట్ చేయాలనిపించింది. సో ఇప్పుడైతే నేను థ్రెడ్ మీద చూపిస్తున్నాను మీకు. ఈ థ్రెడ్ మీదే నాకు 64,000 పడింది. సో వీడియో నేనే తీయాలి, నేనే ఎడిట్ చేయాలి, సో మొత్తం షూట్ చేయాలి. అందుకే మీకు మొత్తం లాస్ట్లో క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇది వచ్చేసి మొత్తం అన్నీ ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో నేను మా పేజీలో ఎలా సెటప్ చేశాను జిమ్ మొత్తం, సో కింద నేను ఎలా మెజర్మెంట్స్ అవి తీసుకున్నాను, సో దానికి మొత్తం కాస్ట్ ఎంత అయింది, సో అవి మాత్రం చూపిస్తున్నాను. ఆ థ్రెడ్ మీద ఒకటి 64,000 పడింది. కంపెనీ వచ్చేసి హెరిక్యులస్ అనమాట. సో కంపెనీని బట్టి ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మల్టీ జిమ్ అని ఇంకోటి పెద్దది సైడ్ ఉంది కదా థ్రెడ్ మిల్ పక్కనే, అది వచ్చేసి 77,000 70 నుంచి 75 మధ్యలో పడింది. నాకు క్లారిటీగా అయితే గుర్తుకులేదు, కానీ 70 ప్లస్ పడింది ఈ మల్టీ జిమ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సైకిల్ చూపిస్తున్నాను కదా, ఇది 2 టైప్స్ సైకిల్ అనమాట. ఇలా మన హ్యాండ్స్తో పట్టుకుంటే మనకి ఎన్ని క్యాలరీస్ అనేది మనం ఖర్చు చేసామని తెలుస్తుంది. అక్కడ చూపిస్తుంది కదా క్యాలరీస్. సో అక్కడ సెట్ అవన్నీ, రీసెట్ అవన్నీ. సో ఇది డైలీ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది 2 టైప్స్ అనమాట. అంటే సేమ్ టైం మనం నిలబడుకొని చేయొచ్చు, అక్కడే సైకిల్గా కూర్చొని సైక్లింగ్ చేయొచ్చు. సో 2 టైప్స్ అనమాట. సో అది కూడా ఇది వచ్చేసి 30 ప్లస్ పడింది, 30,000 ప్లస్ పడింది. సో మొత్తం తీసుకున్నప్పుడు మనకు కొంచెం డిస్కౌంట్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ జిమ్. ఈ ఒక్క మల్టీ జిమ్కే చాలా కాస్ట్ అయింది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ స్పేస్ అనేది ఆక్యుపై చేసిందనమాట. సో తెచ్చిన తర్వాత కొంతమంది బాగానే యూజ్ చేసుకుంటున్నారు, కానీ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి ఆఫీస్కి దీనికి టైం సరిపోవడం లేదని చెప్తున్నారు. సో అవుట్ సైడ్ అయితే ఇంకా అమౌంట్ పెట్టి వెళ్తారు, కానీ బయట ఇక్కడ మనం సెటప్ చేసినప్పుడు టైం సెట్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో దీనికి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే చేయమన్నమాట, ఇంక్లూడింగ్ రెంట్లోనే తీసుకుంటాము. ఏం ఎక్స్ట్రా పేమెంట్ ఏం అవసరం లేదు. అండ్ ఈ మల్టీ జిమ్లో మనం అన్నీ చేసుకోవచ్చు, దీంతో అన్నీ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యోగా మ్యాట్ ఉంది కదా, సో ఆ యోగా మ్యాట్ అనేది మాకు ఇవన్నీ తీసుకున్నాం అని చెప్పేసి ఒక 3 ఐటమ్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఒకటి యోగా మ్యాట్, ఇంకోటి వచ్చేసి ఆ 2 అవి బాల్స్ ఉన్నాయి కదా పెద్దవి, అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారమ్ బోర్డు కూడా తీసుకొచ్చాను. ఇది లాస్ట్ది ఒక చిన్న ఎక్విప్మెంట్, బెంచ్ ప్రెస్ అంట. సో దీనిపైన పడుకొని మనం ఎక్సర్సైజ్ చేస్తామంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి బాల్స్ అనేవి ఫిల్ చేయడానికి ఇది ఒకటి చిన్నది పంపించారు. సో దాంతో ఫిల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో క్యారమ్ బోర్డు కూడా నాకు 2 ప్లస్ పడింది. సో క్యారమ్స్
ఓన్లీ ఆ క్యారమ్ బోర్డ్ వచ్చేసి 2000. సపరేట్గా మనం క్యారమ్స్ అనేటి అవి కాయిన్స్ అనేటి సపరేట్ కొనుక్కోవాలన్నమాట. సో అవి సపరేట్ ఒక 250 రూపీస్ ఏం పడ్డాయి. అండ్ నెక్స్ట్ దీనికి కనెక్షన్ అవన్నీ ఇప్పించామన్నమాట. దానికి మరీ సపరేట్గా ఛార్జ్ అయింది. సో టోటల్గా నాకు దగ్గర దగ్గర 2.5-3 lakhs వరకు పడింది. సో ఎవరైనా జిమ్ పెట్టుకోవాలి అని అనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంట్రో అయితే ఎంత అవసరం లేదు, జస్ట్ కొంచెం సరిపోతుంది. చూడండి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. నైట్ ఆల్మోస్ట్ వచ్చేసరికి 10 అయింది వీడియో తీసేసరికి. సో ఓకే, ఇట్స్ ఓకే అని తీసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.